వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం ఇంకొన్ని కిచెన్ టిప్స్ చెప్పుకుందామండి. ఇదివరకు కొన్ని టిప్స్ చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇంకొన్ని టిప్స్ చెప్పుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదన్నా ప్యాకెట్స్ మనం కొంచెం ఓపెన్ చేసామనుకోండి, కట్ చేసి కొద్దిగా వాడుకొని తర్వాత మిగిలింది అలాగే ఉండిపోతుందనుకో ప్యాకెట్‌లో, అలా గాలిపోతే మనం వాడుకోవడానికి మళ్ళీ ఫ్రెష్‌గా ఉండదు కనుక చూడండి, ఇలాంటివి మనకి సూపర్ మార్కెట్స్‌లో గానీ, మాల్స్‌లో గానీ దొరుకుతాయన్నమాట. ఎయిర్ టైట్ క్లిప్స్. అవి తెచ్చుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకున్నామనుకో, మనకి బొద్దింకలు గానీ, ఈగలు గానీ, చీమలు గానీ పోకుండా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట, గాలి పోకుండా. ఇప్పుడు సెకండ్ టిప్ చెప్తున్నానండి. సేమ్ అదే అనమాట. ఇట్లా అంటే ఎక్కువగా 1 కిలో, హాఫ్ కిలో ప్యాకెట్స్ ఒక్కోసారి మనకి ఖాళీ లేక బాటిల్స్ గానీ, డబ్బాలు గానీ ఇట్లా ప్యాకెట్స్‌లోనే ఉండిపోయాయనుకోండి. అలాంటప్పుడు బొద్దింకలు, చీమలు పోయి, గాలి పోయి సరిగా ఉండదు కనుక, ఈ విధంగా గూడా మనం రబ్బర్ బ్యాండ్ అంటే క్లిప్స్ లేని వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. థర్డ్ టిప్ చెప్పుకుందాము. బెల్లం అనేది ఒక్కోసారి ప్యాకెట్స్‌లో వస్తుంది. ఒక్కోసారి మనకి ఇలా కవర్స్‌లో ఇస్తారు. అలాంటప్పుడు చీమలు పట్టేస్తాయి గదండీ! మరి ఈ వాతావరణంలో చెమ్మ పారిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఆహ్, వీటినన్నిటిని మెత్తగా పౌడర్ చేసేసి ఇట్లా పప్పు గుత్తితో గానీ, దేనితోనైనా మనం ఇట్లా కొట్టేసేస్తే ఈ విధంగా పొడైపోతుంది. మనం బాక్స్‌లో పెట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకునేసి ఈ విధంగా స్పూన్‌తో మనకి ఎంత కావాలో అంత ఇన్‌స్టంట్‌గా వాడుకోవచ్చనమాట. అప్పటికప్పుడు పగలగొట్టే అంటే బెల్లం కొట్టే పని లేకుండా ఈ విధంగా ఈజీగా బాక్స్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది బెల్లం. ఫోర్త్ టిప్ చెప్పుకుందామండి. మనకి చాకులు అంటే మనకి వంటింట్లో ఎక్కువ చాకులతోనే పనుంటుందనమాట. అన్నీ కోయటం, మరి ఉల్లిపాయలు, టమోటాలు అవన్నీ కోస్తూ ఉంటాం గదా! ముద్దబారిపోతూ ఉంటుంది. అది షార్ప్ పోయినప్పుడు వెంటనే మనం ఈ విధంగా కప్స్ ఉంటాయి గదండీ! మన దగ్గర చిన్న చిన్న కప్పులు. వాటిని వెనక్కి తిప్పేసి కనుక ఈ విధంగా రుద్దామనుకోండి, చక్కగా మళ్ళీ బాగా చాలా షార్ప్‌గా చాకులు రెడీ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ చెప్తానండి. హ్మ్. పచ్చిమిర్చి చేతులతో కోస్తే మంట పుడతాయి గాబట్టి, అంటే మనకి చిన్న పిల్లలున్నారనుకోండి ఇంట్లో, అలాంటప్పుడు వెంటనే సడెన్‌గా మన పిల్లల్ని ఎత్తుకుంటే పిల్లల కంటి మంట పుడతాయనమాట. అలా కాకుండా ఎప్పుడు గూడా ఈ విధంగా సిజర్ తోటి గనక పచ్చిమిర్చి గనక కట్ చేస్తే చేతులకి మనకి కారం అనేది అంటుకోదు. మనకి ఈజీగా గూడా తొందరగా గూడా పచ్చిమిర్చి అనేది ఫ్రెష్‌గా ఉంటాయనమాట. ఇప్పుడు సిక్స్త్ టిప్ చెప్పుకుందామండి. మరి బాటిల్స్ అనేవి వాటర్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, బాటిల్ వాటర్. అలాంటప్పుడు ఇట్లా నోరు పెట్టేసి తాగుతూ ఉంటారు చిన్న పిల్లలు. ఒక్కోసారి అడుగున వాటర్ ఉన్నప్పుడు మరి పల్చగా పాచనేది పడుతూ ఉంటుంది. అలాంటివన్నీ గూడా మనం బ్రష్ లేకుండా ఒక్కోసారి ఊరికనే అట్లా నీళ్లు వంపేసి పడబోసేస్తూ ఉంటారు. బ్రష్ లేనప్పుడు మనకేం చేయాలంటే వెంటనే కల్లుప్పు ఉంటుంది గదా! అది అడుగున అంటే బాటిల్‌లో వేసేసి కొంచెం వాటర్ ఉంచేసి గనక మూత పెట్టేసి ఈ విధంగా మనం పైకి కిందకి గాని కదిలిచ్చామనుకోండి, అడుగున పట్టిన పాచంతా గూడా నీట్‌గా పోతుంది. లోపల వరకు మనం నీట్‌గా క్లీన్ చేయలేం గదండీ! అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. బ్రష్ అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. మరి ఒకసారి ఉప్పు వేసి ఇట్లా కదిలిచ్చిన తర్వాత నిమ్మ జ్యూస్ గనక ఇట్లా పిండేసి గనక మరలా మొత్తం నిమ్మ జ్యూసు, సాల్ట్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయాలండి. పైన మూతకి గానీ, మన వాటర్ తాగే ప్లేస్‌లో గానీ, ఒక్కోసారి చిన్న పిల్లలకి మూతల్లోనే పోసి ఇచ్చేస్తా ఉంటారు. నోటికి అంటించుకొని తాగుతూ ఉంటారు. అలాంటప్పుడు అట్లా అక్కడంతా నోటికి సంబంధించినయన్ని పేరుకుపోతూ ఉంటాయి గదా! అలా కాకుండా ఈ విధంగా మనం గనక క్లీన్ చేసామంటే బాటిల్ అనేది శుభ్రంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకో టిప్ చెప్పుకుందాం. కత్తెరలు మనకి ఎప్పుడు పాల ప్యాకెట్‌లయి ప్యాకెట్స్ కట్ చేస్తూ ఉంటాం గదా! మరి పదును పోతుంది గదండీ! అలా పదును పోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా మగ్స్ ఉంటాయి గదండీ! మరి పింగాణీ మగ్గులు. ఈ పింగాణీ మగ్గులు వెనక్కి తిప్పేసి గనక ఈ ఈ కత్తెరలని నా మరి సిజర్స్‌ని గనక ఈ విధంగా రబ్ చేస్తే షార్ప్‌గా అయిపోతాయండి. మళ్ళీ కొత్తవి కొన్నప్పుడు ఎలాగుంటాయో కత్తెరలు అలాగే రెడీ అవుతాయన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతాయి కిచెన్‌లో మీకు. చాలా షార్ప్‌గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కత్తెరనేది. మరి ఈ కత్తిరికి సంబంధించి ఇంకో టిప్ చెప్తాను. మరి చూపిస్తానుండండి. సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటది గదా! మన దగ్గర. మా సిల్వర్ పేపర్ అంటే ఫాయిల్ పేపరు. అదున్నా కూడక మనకి 4 ఇట్లా 4 మడతలుగా మడిచేసి చక్కగా ఈ చిన్న కత్తిరి చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి, ఈ విధంగా గూడా మనకి కత్తెరనేది చాలా షార్ప్‌గా రెడీ అవుతుంది.
సానబట్టిచ్చి అంటే సానబట్టేవాళ్ళు మనకు అందుబాటులో ఉండరు. మనకి వంట రూమ్‌లో అప్పటికప్పుడే ఈ విధంగా చేసుకుంటే వెంటనే మనం కత్తులని యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి.